338 కోట్ల బైరైటీస్ టెండర్లో మాయాజాలం, 140 టన్నుల సరఫరా అర్హత ఉన్న మిల్లులకి ఏకంగా 2.82 లక్షల టన్నుల ఆర్డరు. L1, L2 కంపెనీల ధరల మధ్య తేడా కేవలం 20 పైసలే. ఏపీ ఎండీసీ బ్లాక్ లిస్ట్ చేసిన సుహృత మినరల్స్కి అవకాశం ఇచ్చిన ఓఎన్జీసీ. టెండర్ నిబంధనల్లో మార్పుతో ఏపీ ఎండీసీని టెండర్ నుంచి తప్పించిన వైనం. లో గ్రేడ్ వ్యర్థాల సరఫరాలతో కొన్నేళ్లుగా ఇవే కంపెనీలు కోట్లు కొట్టేసినట్టు ఆరోపణలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మరో డైవర్షన్ డ్రామా అంటూ 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితిలో ప్రభుత్వం, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తూ మరోసారి మద్యం అక్రమ కేసుకు పదును. ఇందుకు ఎల్లో మీడియా వాయిద్య సహకారం. ఈ కేసులో A1తో సహా అందరికీ ఇప్పటికే బెయిల్ మంజూరు. అభియోగాలకు సరైన ఆధారాలు చూపలేకపోయిన సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేశాక సిట్ కోర్టులో పార్ట్ 2కు శ్రీకారం. ఈ క్రమంలో తాజాగా కేఎన్ఆర్కు వేధింపులు. అసలు మద్యం దోపిడీ డాన్ చంద్రబాబే. గతంలోనే ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సిఐడి. కూటమి అధికారంలోకి రాగానే ఆ కేసు క్లోజ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే న్యాయ వ్యవస్థలో డిజిటల్ విప్లవం.